ఒక్క రోజులో కంప్లీట్ అయిపోయే ఈ సగ్గుబియ్యం వడియాల్ని ఎవ్వరి హెల్ప్ లేకుండా ఒక్కళ్ళమే చేసేసుకోవచ్చు. ఎలా చేసుకోవాలో చెప్పనా? ముందు రోజు రాత్రి 1 కప్పు సగ్గుబియ్యాన్ని కొంచెం వాటర్ వేసి శుభ్రంగా కడిగేసుకోవాలి. ఆ తర్వాత ఆ సగ్గుబియ్యం ఉన్న గిన్నె నిండా నీళ్ళు పోసుకొని దాని మీద ఒక మూత పెట్టేసి రాత్రంతా నాననివ్వాలి. నేను 8 గంటల పాటు నానబెట్టాను. మార్నింగ్ లెగిసి చూసి ఒక సగ్గుబియ్యాన్ని ఇట్లా స్మాష్ చేసి చూశాను. మెత్తగా స్మాష్ అయిపోయింది కాబట్టి బాగా నానినట్టు. తర్వాత ఆ పైన ఉన్న వాటర్ అంతా స్ట్రెయిన్ చేసుకున్నాను. కింద వైట్ కలర్ పౌడర్ లాగా ఉంటుంది, అది ఉండనివ్వండి, ఏమీ కాదు. తర్వాత స్టవ్ మీద కొంచెం అడుగు మందంగా ఉన్న ఒక గిన్నె పెట్టుకున్నాను. 1 కప్పు సగ్గుబియ్యం తీసుకున్నా కాబట్టి 4 కప్పులు నీళ్ళు వేసుకున్నాను. తర్వాత 1 స్పూన్ సాల్ట్ అయితే సరిపోతుంది. తర్వాత ఈ నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని కూడా అందులో కొంచెం కొంచెంగా గరిటెతో వేసేసుకున్నాను. ఫ్లేము మీడియం టు హైలో పెట్టుకోండి. తర్వాత ఒక 10 నిమిషాలకి ఈ సగ్గుబియ్యం అనేది ట్రాన్స్పరెంట్గా అవుతుంది. ఆ తర్వాత 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ పచ్చిమిరపకాయ పేస్ట్ వేసుకోండి. పండు మిరపకాయ పేస్ట్ కూడా వేసుకోవచ్చు. తర్వాత ఇంకొక 10 నిమిషాలు, పావు గంటకి మొత్తం థిక్ కన్సిస్టెన్సీ అయిపోతుంది అండ్ మొత్తం ట్రాన్స్పరెంట్గా అయిపోతుంది. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దాన్ని గోరువెచ్చగా అవనివ్వండి. రీసెంట్గా నేను మా విజయవాడ 1 టౌన్ వెళ్ళినప్పుడు అక్కడ ఒక షాప్లో వడియాల కవర్లు అనే ఒక బోర్డు చూసి అక్కడ నేను తీసుకున్నాను ఈ వడియాల కవరు. యాక్చువల్లీ అది ప్లాస్టిక్ కవర్ అనమాట. మీరు ఇది యూజ్ చేయను అనుకుంటే కాటన్ శారీ మీద కూడా వడియాలు వేసేసుకోవచ్చు. అదే రోజు సాయంత్రం కల్లా వడియాలన్నీ బాగా ఎండిపోయాయి. వడియాల కవర్ వల్ల అనుకుంటా జస్ట్ నేను ఇట్లా వడియాలు ట్విస్ట్ చేస్తుంటే చాలు వాటంతటా అవే ఊడొచ్చేస్తున్నాయి. నేను ఎలా వేసానో అలానే ఊడొచ్చాయి. నాట్ ఈవెన్ 1 ఒక్కటి కూడా విరగలేదన్నమాట. అంత పర్ఫెక్ట్గా వేసినట్టు వచ్చేసాయి. ఒకవేళ మీరు చేసుకునేటప్పుడు ఎండ తక్కువ ఉండి 1 రోజులో అవ్వకపోతే 2వ రోజు కూడా ఎండలో పెట్టుకోండి. తర్వాత నేను ఈ వడియాల్ని ఆయిల్లో ఫ్రై చేసుకున్నాను. చాలా బాగా వచ్చాయి. అండ్ వీడియో నచ్చితే కమెంట్స్లో చెప్పండి.